హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ Pallavi09. మనకి ఎన్నోసార్లు మనం ఎన్ని టిప్స్ యూజ్ చేసినా సరే మన హెయిర్ పెరగదు. మన హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానికి నేను ఒక టిప్ చెప్తాను. అది మీకు కంపల్సరీగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఏమైందంటే దానికి ముందు నేను గ్యాస్ మీద ఆయిల్, ఇంకా మందారం ఆకు, మెంతులు అన్నీ వేసి బాయిల్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటాను. అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా ఆ టిప్ చెప్తాను మీకు. అయితే నేను వచ్చేసి వీక్లీ 1 or 2 times తలస్నానం చేస్తాను. నాకు కంపల్సరీగా ఆయిల్ ఉండాలి, లేకపోతే మాత్రం నాకు చాలా హెడేక్ వచ్చేస్తుంది. నేను ఏ ఆయిల్ యూస్ చేస్తానంటే కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాను. ఆ కోకోనట్ ఆయిల్లో ఏంటంటే మెంతులు ఉంటాయి కదా, మెంతులని నానబెట్టేసి దాంట్లో వేస్తే ఏమవుతుందంటే మన హెయిర్ అనేది ఊడిపోవడం ఆగిపోతుంది. కొత్త హెయిర్ అనేది వస్తుంది మనకి. అందుకే నేను కొంచెం నా హెయిర్కి తగ్గట్టు ఆయిల్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ మనం హెయిర్కి పెట్టుకున్నాక పాపెటలో పెట్టాలి. తర్వాత మంచిగా మన ఫింగర్స్ ఉంటాయి కదా, మన ఫింగర్స్తోని మంచిగా మాలిష్ చేసుకోవాలి హెయిర్కి. మాలిష్ చేసుకున్న తర్వాత మొత్తం పైనుంచి కింద వరకు మన హెయిర్ ఎంత ఉందో అంతవరకు ఆయిల్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి మనం. ఎందుకంటే హెయిర్ మొత్తంకి పట్టాలన్నమాట. ఓన్లీ మాడకే పట్టాలని లేదు, హెయిర్ మొత్తానికి పట్టాలి. అందుకనే ఇంకొకటి వచ్చేసి మన హెయిర్ చివరిలో ఉంటుంది కదా, మన హెయిర్ చివరిలో ఉన్న హెయిర్కి కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ పైనుంచి కింద వరకు మాలిష్ చేసుకుంటే, ఆయిల్ కరెక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది. మంచిగా ఆయిల్ పెట్టేసుకొని తర్వాత మంచిగా ముడేసుకొని పైకి కుప్పు కట్టుకుంటే ఒక 10 minutes తర్వాత అట్లా మీరు దువ్వెనతో దువ్వుకొని జుట్టు కట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను ఏం యూస్ చేస్తానో అది కంపల్సరీ పెడతాను. దీన్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.